జాతీయ పార్టీ నుంచి ప్రాంతీయ పార్టీల వరకు అన్ని పార్టీలో తల్లో నాలుగులాగా వ్యవహరించే లీడర్స్ కొంతమంది ఉంటారు. అత్యవసర సమయాల్లో సలహాలు సూచనలు ఇస్తూ పార్టీకి దిశానిర్దేశం చేస్తుంటారు. బీఆర్ఎస్కి కూడా అలాంటి నేతే తన్నీరు హరీష్ రావు. కారు పార్టీకి అసలు శిశిరైన ట్రబుల్ షూటర్. ఉమ్మడి మెదక్ జిల్లాలో మళ్లీ పూర్వ వైభవం కోసం ఆయన తహతలాడుతున్నారు. మామ కేసీఆర్ కళ్ళలో ఆనందం చూడడం కోసం పరితపిస్తున్నారు. ఇంతకీ ఆయన ఏం చేయబోతున్నారు? ఆయన లక్ష్యం ఏంటి? అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నడుం బిగించారు. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టులపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. రేవంత్ ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడంతో మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పాదయాత్రకు రెడీ అవుతున్నారు. సంగమేశ్వర ఆలయం వద్ద నుంచే పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్, ఆందోళనలో హరీష్ అడుగులు పడనున్నాయి. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల నిర్దేశిత ఆయకట్టు ప్రాంతాల్లో వారం రోజులు 130 కిలోమీటర్లు హరీష్ రావు పాదయాత్ర చేస్తారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. గ్రామాల్లో రోజుకో సభ, చివరి రోజు సభకు పార్టీ అధినేత కేసీఆర్ హాజరవుతున్నారని గులాబీ పార్టీ చెబుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ ఉన్నారు హరీష్ రావు. అవకాశం దొరికిన ప్రతి వేదికను వినియోగించుకుంటున్న ఆయన ప్రజల పక్షాన నిలబడుతూ వారి సమస్యలపై గొంతెత్తుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతిరోజు సోషల్ మీడియా వేదికగా రైతులు, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ట్రబుల్ షూటర్గా పేరొందిన హరీష్ రావు పాదయాత్ర చేపడితే రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ ప్రభుత్వంపై కత్తులు ఎక్కుపెట్టేందుకు పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. మళ్లీ పూర్వ వైభవం పొందాలంటే తన్నీరు క్షేత్రస్థాయిలో పర్యటించాలనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.